Hello guys, welcome to the channel. 2024 December 18th కి ఆర్ఆర్‌సీన్ ఇంటర్నేషనల్ కెరీర్కి రిటైర్మెంట్ చెప్పేశాడు. ఆల్ ఫార్మాట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అని పిలుచుకుంటాం అతన్ని. ఆర్ఆర్‌సీన్ 2006లో తను ఓపెనర్గా ట్రై చేశాడు, బట్ సక్సెస్ రాలేదు. అందువల్ల మిడిల్ ఆర్డర్గా ట్రై చేశాడు, బాగా సక్సెస్ దక్కింది. 12th జాన్ 2010లో టీ20 డెబ్యూట్ చేశాడు వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో. 5th జూన్ 2010లో ఓడిఐ డెబ్యూట్ చేశాడు వర్సెస్ శ్రీలంకలో. టెస్ట్ డెబ్యూట్ వచ్చేసి 6th నవంబర్ 2011లో వెస్టిండీస్ మ్యాచ్తో చేశాడు. ఈ డెబ్యూట్లో 5 వికెట్ ఆల్ తీసుకున్న 7th ప్లేయర్గా నిలిచాడు, అది డెబ్యూట్ మ్యాచ్లో. ఆర్ఆర్‌సీన్ యొక్క ఇంటర్నేషనల్ కెరీర్లో 3 ఫార్మాట్లో స్టాట్స్ చూసుకుందాం మనం ఇప్పుడు. టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ చూసుకుంటే టోటల్గా 65 మ్యాచ్లు, రన్స్ వచ్చేసి 184, బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 26.28, టాప్ స్కోర్ వచ్చేసి 31, వికెట్స్ 72, బౌలింగ్ యావరేజ్ వచ్చేసి 23.22, టోటల్ క్యాచెస్ ఇన్ టీ20 కెరియర్ 11. ఓడిఐ ఇంటర్నేషనల్ కెరియర్లో మొత్తంగా 116 మ్యాచ్లు, 707 స్కోరు, బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 16.44, ఒక హాఫ్ సెంచరీ, టాప్ స్కోర్ వచ్చేసి 65, 156 వికెట్స్, బౌలింగ్ యావరేజ్ వచ్చేసి 33.20, టోటల్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్యాచెస్ వచ్చేసి 30. ముఖ్యంగా తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన టెస్ట్ కెరియర్ చూసుకుంటే మ్యాచెస్ వచ్చేసి 106, రన్స్ వచ్చేసి 3503, బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 25.92, 6 సెంచరీలో 14 హాఫ్ సెంచరీలో, టాప్ స్కోర్ వచ్చేసి 124, టోటల్ వికెట్స్ వచ్చేసి 537, బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే 23.95. ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు 37 సార్లు తీసుకున్నాడు. ఒకే మ్యాచ్లో 10 వికెట్లు 8 సార్లు తీసుకున్నాడు. టోటల్ టెస్ట్ కెరియర్లో తన పట్టిన క్యాచెస్ 36. ఇదే కాకుండా 2011లో ఓడిఐ వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఓవర్ వేశాడు, అది ఎవరు మర్చిపోలేరు. కాకుండా 2016లో ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు తీసుకున్నాడు. అంతేకాకుండా మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్స్ 106 మ్యాచ్ల్లో 44 సిరీస్, 11 సార్లు మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఆర్ఆర్‌సీన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఇవాల్టికి ఇంతే గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.